చూశారు మీరు మీరు ఆ వీడియో చూసే ఉంటారు. వారు చూశాను ఇంతకు చూశాను ముందు చాలా వీడియోలు చూసే ఉంటారు. అవును చాలా ఒక్క వాడు సినిమా వాడు ఇండస్ట్రీ అనే కాదులేండి, మొత్తం ఎవరు మాట్లాడినా అన్ని సరే అన్ని చేస్తూ దీనికి ఉంటాడు వాడు ఛానల్స్లో అన్ని సరదాగా చేసిన వీడియోలు కూడా అతీతం కాదన్నట్లుగా ప్రతి దాని మీద మాట్లాడుతూ వచ్చారు, రోస్ట్ చేస్తూ. చేస్తాడు. సరే, అది అసభ్యంగా మాట్లాడినవే ఎక్కువ ఉంటాయి అందులో. ఇప్పుడు మనిషికి జంతువుకి చిన్న తేడా అండి. మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది, జంతువుకు ఉండదు. జంతువు అందుకనే కుక్క తనకు జన్మనిచ్చిన తల్లితోటి సంభోగం చేస్తుంది. జంతువుకి ఎందుకంటే ఇంగిత జ్ఞానం లేని ఈ దరిద్రుడు, ఈ హనుమంతు, ఈ దరిద్రుడు ఆ కుక్క కన్నా హీనమైన మనిషి, హీనమైన మనస్తత్వం ఉన్నవాడు. వీడు మరి వీడి పుట్టుక, వీడి వాళ్ళ తల్లిదండ్రులు అనకూడదు కానీ పుట్టుక ఎలాంటి పుట్టుకో కానీ ఒక దౌర్భాగ్యం. వీడు అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా తెలియదు. వీడు వీడి చుట్టూ ఉన్న వర్గం, వీడి చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళంతా రోజు పొద్దున్న లేచి ఆ అశుద్ధాన్ని సేవిస్తూ ఉంటారా? అంత మలినమైన మనస్సు, మలినమైన మేధస్సు ఈ దౌర్భాగ్యులకి. వీళ్ళని ఇది ఇలాంటి వాళ్ళు ఎందుకు సమాజంలో తయారవుతున్నారు, ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారంటే ఆ తప్పు మన మీద కూడా ఉంది, మన సమాజం మీద కూడా ఉంది. ఏంటంటే మనం ఎలా తయారైపోయామంటే మన సమాజం మన బిడ్డల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమితే మోరల్ సైన్స్, తల్లి ఒడిలో బడిలో మొదలవలసిన మోరల్ సైన్స్ ఇవాళ తల్లి ఒడిలో లేదు, బడిలో లేదు, రెండు చోట్ల మోరల్ సైన్స్ లేదు. ఈ మోరల్ సైన్స్ నశించిపోయి పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు సంపాదిస్తున్నారా, ఎంత సంపాదిస్తారు, సంపాదించే మార్గాలలో వెళ్తున్నారా అంతే తప్పితే పిల్లలు ఈ నైతికంగా మారల్ గా ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ చేసే బాధ్యత తల్లిదండ్రులు కానీ ఎవరు తీసుకోవట్లేదు. తల్లిదండ్రులు పొద్దున్న లేచి కాబట్టి పిల్లాడిని డబ్బులు సంపాదించే చదువు ఏ చదువు, వాడు ఏ ఫ్రెండ్స్ తోటి ఉంటున్నాడు, రాత్రిళ్ళు రూమ్ లో ఏం చూస్తున్నాడు, ఏమైనా చూస్తాడు, ఏమి వాళ్ళకి తీరిక అంత ఇది లేదు. డబ్బు 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 డబ్బు. సామ్రాట్ గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. నాకు ఒక క్వశ్చన్ ఉందండి చిట్టుబాబు గారి గురించి. సార్, ఇప్పుడు మనకి డెఫినెట్ గా దీని కింద కామెంట్స్ వస్తాయి. వాయు వరుసలు అంటే తండ్రి కూతురు వాయు వరుస, డెఫినెట్ గా తండ్రి కూతురు వాయు వరుసని వీళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడారు, అది క్షమించరాని నేరం. అట్ ది సేమ్ టైం అత్తమ్మ కూతురు సత్తు మొత్తంగా ఇచ్చేయమందిరో, తల్లి అంది చెల్లి, మళ్ళీ అంది తల్లి, సంబాట్. ఇట్లాంటి వర్బేజ్ 30 ఏళ్ల కిందట వచ్చింది. అప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడారు చాలా పత్రికలు, అల్లుడా మజాకా మూవీలో. అండ్ అట్ ద సేమ్ టైం అక్కని పెళ్లి చేసుకుంటారు, ఎవరో వచ్చి కావాలని లైట్ ఆఫ్ చేసేగానే చెల్లెలతో శోభనం అవుతుంది. పెద్ద పెద్ద హీరోలు చేసింది నేను 90s లో గానీ ప్రతి పాట 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలో అయితే కొన్ని వేల పచ్చి బూతులే కదా, డబుల్ మీనింగ్లే కదా. నేనేంటంటే ఇప్పుడు దీనికి పర్యవస్థానం, దీనికి ఏంటి మార్పు, మనం చూస్తానే ఉన్నా వింటాను. ఇవాళ ఏదో ఇది వైరల్ అయింది కనుక ప్రభుత్వం స్పందించింది. ఇంతకు ముందు జస్ట్ 1 month బ్యాక్ కరీంనగర్ లో జరిగింది. అక్కడ కరీంనగర్ లో ఇలాంటి దీన్ని తీసుకెళ్లి వాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఈ కొట్టిపారే వాళ్ళ టైం కూడా తీసుకొని ఇవన్నీ ఏంటమ్మా ఏదో జరుగుతాడు, దాని గురించి ఇక్కడ మాకు ఉన్న సమస్యలు తెలియదు అని ఆ కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితి. అంటే మన సమాజంలో ఎట్లా తయారయ్యారంటే నోబడీ ట్రైయింగ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఈ దరిద్రుల్ని ఇలాంటి వాళ్ళు ఆగాలి, ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాకూడదంటే సమాజం నుంచి కోర్టులు ఉన్నాయి, మేడం ఉన్నారు కోర్టులో మన ఇండియాలో ఇలాంటి వాటికి